పాయింట్ కి ఒక్క నిమిషం అండి, ఇదే పాయింట్ కి సబ్మిషన్ ఉందా చెప్పండి వెంకట్ గారు. మేడం ఇప్పుడు విబిఎస్ఏ బిల్లుని చంద్రబాబు నాయుడు గారు చాలా కళాఖండిగా దాన్ని అపోజ్ చేస్తున్నారు. సో సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బీజేపీ పాలసీస్ లో చాలా కీలకమైనది. సో సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, రామాయణ మహాభారతాలు మన దృష్టిలో ఇతిహాసాలు, దేవుళ్ళు గొప్పవాళ్ళు, అదంతా మనకు నమ్మకం విశ్వాసం ఉంటుంది. అదే రామాయణ మహాభారతం చరిత్రగా చూపించడం కోసం వాడుకునే బిల్లే ఈ బిల్లు. నేను ఆ ఎగ్జాంపుల్ లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీని మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. రాముడిని రామాయణాన్ని చూపిస్తే తప్పే ఉంది. ఇతిహాసాలు మేడం, వాటిని చరిత్రగా చూపించారు. అంటే మీ ఇంట్లో మీ పెద్దలు చెప్పిన మంచి చెడు మీరు ఫాలో అవ్వకుండానే వెళ్ళిపోతారా? మీ వ్యూలో వెళ్తారా? అంటే రెస్పెక్ట్ లేదా పెద్దలకి? ఇప్పుడు మీరు ఇతిహాసాలు ఎందుకు వేరండి? ఇతిహాసాలు ఒకప్పుడు చరిత్ర కాదా? ఇతిహాసాలు ఒకప్పుడు చరిత్ర కాదా? అట్లా ఉండదు. మీరు అంటే మీరు చెప్పిందే కరెక్టా? సునీత గారు ఒక విషయం చెప్తాగా, ఇతిహాసాలే కనుక చరిత్రగా మీరు చదువుకొని ఉంటే మాత్రం ఈ రోజు మనం అంతా ఈ సైన్స్, ఈ టెక్నాలజీ, టీవీలు, ఈ మైక్లు ఇవన్నీ ఏం ఉండకపోయే. కానీ నేనేమంటా అంటే ఒకటి చెప్తా చూడండి. సీ ఓటర్ సర్వే ఒకటి క్లియర్ కట్ గా, సీ ఓటర్ సర్వే వాళ్ళు నమ్మే సర్వే, అది వాళ్ళే క్లియర్ కట్ గా చెప్పారు. 50% మంది ఈ దేశంలో ఉన్న ఓటర్స్ మీకు వ్యతిరేకంగా ఉన్నారు బికాస్ ఆఫ్ E20 పెట్రోల్. E20 పెట్రోల్ అంటే ఏదో వేరే దేశంలో జరుగుతున్న ఏది అసంబద్ధమైన వ్యవహారాన్ని మనం కప్పిపుచ్చుకోవడం కోసం మనం E20 పెట్రోల్ చేస్తున్నామనంటే నితిన్ గడ్కరీ గారే ఒప్పుకున్నారు దీనివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పి. మన ఇండియన్ వెహికల్స్ E20 పెట్రోల్ కి అనుకూలంగా ఇంకా మోడిఫై కాలేదు. కాకుండా మీరు ఎందుకు ప్రయోగం చేస్తున్నారు? ఒక మధ్య తరగతివాడు ఒక 10 లక్షలు 5 లక్షలు పెట్టి కారు కొంటాడు, మీరు E20 పెట్రోల్ కొట్టిస్తారు, దాంట్లో అది పనిచేయదు. ఎవరు బాధ్యతలు కొంటారు? ఈఎంఐలు మీరు కడతారా? దాని ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్ చేస్తారా? సో ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలు చేసుకుంటూ ఈ దేశాన్ని, అంటే మీరు ఏమంటే పెట్రోల్ అనే అంశాన్ని ఈ దేశంలో కప్పిపుచ్చుకోవడం కోసం E20 అనేది ఒక రెవల్యూషనరీగా మీరు తీసుకొచ్చి ఈ దేశాన్ని నమ్మించే ప్రయత్నం చేసినప్పుడు లాస్ ఎవరు అవుతున్నారు? ఈ దేశ ప్రజలు కదా లాస్ అవుతున్నది. సో నేను ఇంకో మాట కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మహిళా రిజర్వేషన్ గురించి సోదరి గారు అన్నారు ఒక మాట. మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎవరు వ్యతిరేకించరండి? ఎవరు వ్యతిరేకించాలి ఈ దేశంలో? ఈ దేశంలో సంపూర్ణంగా 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు సంపూర్ణంగా అది అమెండ్ అయి బయటకు వచ్చేసింది. దాంట్లో ఏం కొర్రెలు లేవు. మీరు నిజంగా చేయాల్సి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ ఏదైతే రాజస్థాన్ కానీ, లేకపోతే మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. RSS భావజాలంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వరకు ఉండదు. ఎగ్జిక్యూషన్ ఉండేలాగా తీసుకురావాలి పాలసీస్ ని. మీరు క్వశ్చన్ చేస్తున్నారు. అయినా సరే ఒకటి సుమిత్ర గారు ఒక మాట, సుమిత్ర గారు ఒక మాట, 543 మంది ఎంపీలు ఉన్న ఈ రోజు పార్లమెంట్ లో ఇప్పటికిప్పుడు కూడా ఆ బిల్లు మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఒకటి ఉంటుంది మేడం, యాక్చువల్ RSS మైండ్ సెట్ ఒకటి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మైండ్ సెట్ ఏముంటదంటే, ఇప్పుడున్న 543 మందిలో ఈ బిల్లుని ఏది మహిళా 33% రిజర్వేషన్ చొప్పించడం వాళ్ళ మైండ్ సెట్. మ్యాజిక్ చేస్తామంటున్నారు మేడం. ఏం మ్యాజిక్ చేస్తారు? ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళ మ్యాజిక్ తో పెట్రోల్ తగ్గిస్తారా? వాళ్ళ మ్యాజిక్ తో నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళని పట్టుకుంటారా? వాళ్ళ మ్యాజిక్ తో ఈ దేశంలో మధ్యతరగతి వాళ్ళ బతుకులు మార్చగలుగుతారా? వాళ్ళ మ్యాజిక్ లాజిక్లెస్ మ్యాజిక్ తో ఈ దేశ ప్రజలను ఇంకా మభ్య పెట్టకండి. అయిపోయింది. సీ ఓటర్ సర్వే ద్వారానో లేకపోతే వేరే అంశాల ద్వారానో మీ మీద ఈ దేశ ప్రజల నమ్మకం సన్నగిల్లింది. మేడం, అసలు ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ అంటే, 2 స్థానాలు ఉన్న బీజేపీని ఈ రోజు 300 స్థానాల వరకు లేకపోతే 250 స్థానాల వరకు తీసుకురాగలిగిన ఈ దేశ ప్రజల్లో ఉన్న హిందువులు వాళ్ళ యొక్క నమ్మకాలని, వాళ్ళ విశ్వాసాలని తుంగలో దొక్కారు కదా మేడం, రామ్ మందిర్ చోరీ ద్వారా. సో దాంతో ఇప్పుడు మా ఇంటి మీద జై శ్రీరామ్ ముద్ర ఉంటుంది. అంటే వీఆర్ పార్టిసిపేట్ ఇన్ దట్, అంటే ఆ రామ మందిర్ నిర్మాణంలో మా పాత్ర ఉన్నట్టు అర్థం. వీళ్ళు ఏమంటారు? మా హిందువుల ఇబ్బంది జరిగింది కదా, సో కాంగ్రెస్ వాళ్ళకి ఏం సంబంధము, లేకపోతే మిగతా పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ఈ దేశం హిందువులకు విశ్వాసం సంబంధించిన వ్యవహారం. ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మీరు చొరగొన్నారు కదా, అంటే చొరగొని దాన్ని మళ్ళీ పోగొట్టుకున్నారు కదా. సో ఇప్పుడు ఏంటి, ఒకటి బీజేపీ అంటే డిఫరెంట్ దెన్ మీ రిలీజన్, దాన్ని వాళ్ళు మొత్తం ఆగం చేసి ఇంకా సుమిత గారు ఫస్ట్ చొరగొన్నారు వాళ్ళు, తర్వాత దాన్ని చోరీ చేసిరు. సో ఇది ఏమవుతుంది అంటే, హిందువులు అనే వాళ్ళు కేవలం మీ రాజకీయంగా మీ వాడకం కోసం, రాజకీయంగా మీ ఎదుగుదల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప నిజంగా హిందువుల యొక్క వాళ్ళ అంశాలను కానీ వాళ్ళ వీటిని కానీ ఇచ్చేసుకున్నారా మేడం? ఒకటి 15 మంది అక్కడ ఎవరు మన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి, 15 మంది. దాంట్లో 12 మంది నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన వాళ్ళే. నరేంద్ర మోడీ గారి డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన ఆయనే అక్కడ హెడ్ గా పెట్టారు.
అంత మీ వాళ్ళు అయినప్పుడు చోరీ చేసిన కారణం కూడా మీ వాళ్ళు అనుకున్నప్పుడు జవాబు తీసుకునేప్పుడు మాత్రం మాకు సంబంధం లేదు, మేము దీన్ని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి చేతులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలా ఎన్ని అంశాలను మీరు ఇది చేస్తున్నారు మేడం. నేను నిజంగా చెప్పాలంటే ఆ గజనీ గోరీ మహమ్మద్లు కూడా ఇట్లా దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఇలా విశ్వాసాలను ఇట్లా లూట్ చేసిన ఒక్క అటెంప్ట్ లో చేసింది మేడం. వీళ్ళు వాళ్ళు అన్ని అటెంప్ట్లు పడితే వీళ్ళకి కేవలం ఒక్క అటెంప్ట్ లో మాత్రమే ఈ దేశ సంపదను ఒకేసారి కొల్లగొట్టారు. అప్పుడు వాళ్ళ లెక్కల్లో 1 కోటో 2 కోట్లు అంటే వీళ్ళ లెక్కల్లో 200 కోట్లు ఉన్నాయి. అంటే ఎవరు నిజమైన దొంగలు, ఎవరు నిజమైన దోపిడీదారులనే విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు మేడం. సుమిత్ర గారు, సో ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు కదా, చెప్పండి. సునీత గారు చర్చలో పాల్గొంటున్నటువంటి వాళ్ళని అవమానించగా తాను చెప్పి ప్రతినిధి, అది సంతం కాదండి. చర్చలో పాల్గొంటున్న వారు ఎవరిని పిలుస్తారో తెలుసు, ఆమె కూడా ఆమెను పిలిచినో తెలుసు. ఆమె బీజేపీ ప్రతినిధిగా వాళ్ళ తప్పిదాలను ఒప్పుకుంటారా లేదా సమర్థిస్తూ మాట్లాడగలుగుతారా? ఇది చేయాలి కదా. నంబర్ 1. నంబర్ 2, రాముడికే రక్షణ ఇవ్వలేనటువంటి పరిపాలనా వ్యవస్థ. ఇందాక వెంకట్ గారు అన్నట్టు 2 సీట్ల నుంచి మేము 400 సాధిస్తామని సరే చావదప్పికాను లోటపోయి రకరకాలుగా ఇప్పుడు అధికారంలోకి అయితే 3వసారి రాగలిగిండ్రు. మరి రాముడికే రక్షణ ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజుల్లో అయోధ్యలో రాముడి పాదుకల రాజ్యం వెళ్ళినాయి. రాముడు అరణ్యవాసం చేసిన 14 సంవత్సరాలు అంటే ఇప్పుడు రాముని పాదుకలకు అయోధ్యలోనే రక్షణ లేని పరిస్థితి. ఎందుకు ప్రజల విశ్వాసాలతోనే వీళ్ళు ఆటలాడుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం? ఎందుకు కేవలం ఓట్లు అందించే ఒక ఇదిగా జై శ్రీరామ్ నినాదాన్ని వాడుకుంటారు? తెలంగాణలో అక్షింతలు వంచి కంట్రోల్ బియ్యంకు పసుపు బియ్యం పూసి, రేషన్ బియ్యంకు పసుపు పూసి అక్షింతలని నమ్మించి 8 సీట్లు గెలుచుకున్నారండి. ఎంత దుర్మార్గం! ప్రజల విశ్వాసాలతో నాటలాడుతుందా? విచారణ జరపని ప్రభుత్వ ప్రమేయం లేకపోతే, పెద్దల ప్రమేయం లేకపోతే, ఆ దోపిడీకి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే, ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేకపోతే ఎందుకు విచారణ జరపదు? దాన్ని ప్రజల సమక్షంలో ఎందుకు ఉంచదు? మోదీ గారు ఎందుకు మాట్లాడరు? ప్రజలు అర్థం చేసుకోలేరా? ఎప్పుడు మతాన్ని అడ్డు పెట్టుకోవడమే, ఎప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందాక ప్రణబ్ గారిని ఉటంకించిన వెంకట్ గారు ఆయనే అన్నారు, ఆకలిని మించిన అవమానం దేశానికి లేదని. ఇవాళ వేలాది మంది కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వాళ్ళు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? ఆ ఆకలి ఎక్కడిది? ఈ నీట్ పేపర్ ఎన్నిసార్లు లీక్ అవుతుంది? దీని బాధ్యులను ఎప్పుడు ఇది మొదటిసారి కాదు కదా. ఎన్నేళ్లు విచారణ జరుపుతారు? మీరు అధికారంలో ఉన్నంతకాలం విచారణ జరుపుతూనే ఉంటారా? బాధ్యులను శిక్షించరా? బాధితులు ఎంతకాలం వేచి చూడాలి? ఇవాళ 50 సార్లు ప్రయత్నించిన నాన్న నేను సాధించలేకపోయినా గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడండి ఉత్తరప్రదేశ్ లో. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు కొనసాగాలి? సారీ నాన్న అని లేఖ రాసి ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 సార్లు ప్రయత్నించిన నాన్న సాధ్యం కాలేదని చెప్పేసి, ఉద్యోగం రాలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత మందిని పొట్టన పెట్టుకుంటది ఈ బీజేపీ ప్రభుత్వం? ఎంత మందిని పొట్టన పెట్టుకుంటది? 45 ఏళ్ల క్రితం పాడుకున్నటువంటి పాట ఇప్పటికి కూడా వర్తించేలాగా ఎందుకుంటది? గంగలో మునకేసి కాషాయం కట్టే బ్రదర్ అని చెప్తుందా? కాషాయం కడితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూర్చోబెడతదా? ఏం చేయదలుచుకున్నది దేశాన్ని మోదీ సర్కారు, బీజేపీ ప్రభుత్వం? దేశ ప్రజలను ఏం చేయదలుచుకున్నది? సన్యాసం పుచ్చుకోమంటదా? రాష్ట్రాల హక్కులు వీళ్ళకి పట్టవా? డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తుందా? రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సినటువంటి రాజ్యాంగం మీద ఇది ఉండదా? సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ కొడుతుందా? ఎట్లా డబుల్ ఇంజన్ సర్కార్ అనే మాట మాట్లాడతారు వీళ్ళు? అన్యాయం కదా, అక్రమం కదా. కేంద్రాన్ని పాలిస్తున్నటువంటి తెలంగాణ చేయగలిగినరా? ఈ 8 మంది ఆ 8 మంది ఏమన్నా సాధించగలిగినరా? ఆ వండే బీజేపీకి లేదు, వడ్డించే 8 మంది అటు 8 మంది వీళ్ళకి లేదు. వాళ్ళ పొక్క నిండితే చాలు, వాళ్ళ కడుపు నిండితే చాలు, ప్రజల ఆకలితో మాడినా వాళ్ళకు అవసరం లేదన్నట్టు పరిస్థితి ఉంటది. జంజీ తరం యువత ఈ స్థాయిలో తిరగబడతా ఉన్నది. పక్క దేశాల్లో మనం చూసినాం. శ్రీలంక పరిస్థితి ఏమైంది? నేపాల్లో జరుగుతుందా ఈ తీరు? పాలనా వైఫల్యము మోదీ సర్కార్ గ్రహించాలి కదా. ఏకపక్షంగా సభ్యులను, పక్క పార్టీల సభ్యులందరినీ విలీనం చేసుకోనో కలుపుకోనో లేదా ప్రత్యేకంగా ఒక పార్టీ అంటూ పెట్టు వాళ్ళని ఇప్పటికిప్పుడు గుర్తించి ప్రతిపక్ష హోదా ఇచ్చేసి ఎట్లా పిలుస్తారు? ప్రతిపక్షాలతోని ముందు చర్చించాలి కదా. బిల్లులేంటి, విషయం ఏంటి? సుమిత్ర గారు, డీలిమిటేషన్ పైన ఫైనల్ గా బీఆర్ఎస్ డిమాండ్ ఏంటి?
డీలిమిటేషన్ మేము మొదటి నుంచి అదే చెప్తున్నామండి. డీలిమిటేషన్ మరి జనాభా ప్రాతిపదికన జరగొద్దు. డీలిమిటేషన్ జరగాలి, సీట్ల సంఖ్య పెరగాలి, కానీ జనాభా ప్రాతిపదికన కాకుండా డీలిమిటేషన్ న్యాయంగా అన్ని రాష్ట్రాలకు, తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలకు కూడా, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు కూడా న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కాలి. ఇందాక ఎంత హాస్యాస్పదమైన వాదన చేస్తారు. తాను బీజేపీ ప్రతినిధి గాని మరొకరు గాని వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించలేదా? మరి అది కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఏమన్నా మానుకున్నారా? వాళ్ళు డజన్ మందిని అన్నారా? లేదు కదా. శ్వేత గారు అనుకుంటా తన పేరు. ఇట్లాంటి స్వాతి గారు ఇట్లాంటి చర్చలు కాదండి కావాలి. స్వాతి గారు కూడా కుటుంబ నియంత్రణ పాటించి ఉంటారు, ప్రతి ఒక్కరు పాటిస్తారు. ఎస్, అట్లాంటి దాని గురించి కాదు కదండి టాపిక్. మీరు చెప్తా ఉన్నారు కదా, అది స్వాతి గారు మీరు అది జరిగింది ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేది మాట్లాడాను అంతే కదా. ఎస్, తప్పు కాదు కదా. తప్పనెవరన్నారు? ఇప్పుడు జరిగింది ఎప్పుడు అని క్వశ్చన్ వేశాను. రామచంద్ర అంటే కేంద్ర ప్రభుత్వం పెడతదా, మోదీ ప్రభుత్వం పెడతదా? బిచ్చగాలుగా ప్రజలు ఉండన్న ఇంటికి డజన్ మందిని గాని కుటుంబ నియంత్రణ అదే పరిస్థితి ఇచ్చారు కదా తెలంగాణకి. మీరు ఇచ్చింది అదే పరిస్థితి కదా. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే మీరు ఇచ్చిన పరిస్థితి తెలంగాణకి అదే కదా. స్వాతి గారు, మేము అన్నపూర్ణగా ఎక్కడ ఏ జిల్లాకి వెళ్దాము? రైతులు చెప్తారు. స్వాతి గారు ఒక్క నిమిషం ఆగండి. సుమిత్ర గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. చూపించిండ్రు అన్నపూర్ణ తెలంగాణను, అక్షయ పాత్ర తెలంగాణను తీర్చిదిద్దిండ్రు. కేసీఆర్ గారు చేసి చూపించిండ్రండి. ఈ పాలన దేశవ్యాప్తంగా అందిస్తాం అని టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చుకుంటే మోదీ కుట్ర చేసి, కుతంత్రం చేసి, దుర్మార్గం చేసి, లేని కేసుల్లో ఇరికించి, బద్నాం చేసి, కాంగ్రెస్ కు అనుకూలించి, ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించి కాంగ్రెస్ తో చేతులు కలిపి బీఆర్ఎస్ ను పడగొట్టాలని చూసిన కుట్ర ప్రజలకు తెలియదా? బీఆర్ఎస్ ఎక్కడ దేశవ్యాప్తంగా బీజేపీ కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లో కూర్చోమని చెప్పిందా? బీజేపీ కేసీఆర్ గారిని వెళ్ళి ఫామ్ హౌస్ లో కూర్చోమని చెప్పిందా? ఒక నిమిషం అండి, అది మళ్ళీ రైతు బంధు, రైతు బీమాల్ని రైతులకు అందించొద్దు అని చెప్పారా? లేని కేసుల్లో ఇరికిచ్చే కుట్ర బీజేపీ చేయలేదా? అందులో యువతకి అవకాశాలు ఇవ్వకండి అని చెప్పారా? స్వాతి గారు వినండి, ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా, మీ నాయకులు కదా. స్వాతి గారు, ఒక జడ్జి గారు మాట్లాడిండ్రు, అవినీతి చేసిండ్రా? అక్కడ వాషింగ్ మిషన్ ఉంది బీజేపీ దగ్గర, వెళ్ళండి. పునీత్, ఒక నిమిషం అండి. సుమిత్ర గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. పరిస్థితి దేశంలో మీ దగ్గర చేస్తే పునీతులు ప్రక్షాళన, మిమ్మల్ని ఎదిరిస్తే కేసులు, ఈడీలు, సిబిఐలు, దర్యాప్తులు ఇవా? అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద 16 చోట్ల ఏకకాలంలో ఈడీ దాడులు జరిగినాయి. నోట్ల లెక్కింపు యంత్రాలు తీసుకుపోయినారు. ఏమైందండి మీకు? సుజనా చౌదరి గారి మీద ఏమైందండి? మీకు లొంగిన వాళ్లకు, మీకు సలాములు కొట్టిన వాళ్లకు, మీ పార్టీలో చేరిన వాళ్లకు మీరు వాళ్ళను ఒక నిమిషం అండి, అదంతా మళ్ళీ అన్నెసెసరీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. కోటేశ్వరరావు గారు, సో ఫైనల్ గా ఇప్పుడు ఈ 5 బిల్లులలో నిజంగా ఏమైనా ఇంపార్టెంట్ గా చాలా యూస్ఫుల్ గా ఉందా? ఇంకొకటి విబిఎస్ఏ బిల్లుకి సంబంధించి కూడా 2 వాదనలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు గురించి కూడా ఒకసారి క్లారిటీ పెట్టండి. ఇప్పుడు ఆ బిల్లులకు సంబంధించి పార్లమెంట్ లో వాటిని ప్రవేశపెట్టి చర్చ జరిగితే అధికార పక్షం ఏం చెప్తుంది, ప్రతిపక్షాలు ఏం చెప్తాయి అనేటువంటిది మనకు తెలుస్తుంది. గడిచినటువంటి లోక్సభ లేదా రాజ్యసభ సమావేశాలు చూసినప్పుడు ఎన్ని బిల్లుల మీద చర్చ జరిగింది, ఎన్ని బిల్లుల గురించి మీడియా ద్వారా జనానికి తెలిసిందనేటువంటిది పెద్ద ప్రశ్న. అందువలన ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రెండోది, మనం చర్చించుకుంటున్నటువంటి డీలిమిటేషన్ సంబంధించి మరి బీజేపీ స్వాతి గారు చాలా విచిత్రమైనటువంటి వాదన ముందుకు తీసుకొచ్చారు. కుటుంబ నియంత్రణ ఎవరి హయాంలో జరిగింది, అది ఏదో పెద్ద ఘోరంగా జరిగినట్లు. అది గౌరవం అయితే చెప్పండి, కుటుంబ నియంత్రణ పాయింట్అవుట్ చేస్తుంది కూడా మీరే కదా. దాని వల్ల సౌత్ లో వేరే జరగబోతుంది, నార్త్ లో వేరే జరగబోతుంది, అది కూడా మీరే అంటున్నారు కదా. అది మీరు అన్నప్పుడు ఒక నిమిషం, మూలం మీద డిస్కషన్ చేయకుండా ఓన్లీ మీరు మీకు నచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? డిస్కషన్ కాదు,
అదేదో ఘోరం విచిత్రమే చేసింది ఉందండి, ఉన్నదే కదా మాట్లాడాము. గ్రీన్ రెవల్యూషన్ లేని కాంగ్రెస్ విషయాన్ని ఏమి తీసుకొచ్చి మనం మాట్లాడలేదు కదా. ఆపండి మరి, కుటుంబ నియంత్రణ రాష్ట్రాల గురించి కుటుంబ ఆ విధంగా నియంత్రణలు ఆపండి మరి. మీరు రాజ్యాంగం గురించి ఇతరులకు మీరు శుద్ధులు చెప్తే ఎట్లా? సార్ ఒక్క నిమిషం, ఒక్క మాట స్వాతి గారు, దేశంలో ఒక్క నిమిషం అండి. ఇప్పుడు పంట కొనుగోలు ఉంది కదండి, సో ఎక్కువగా పంటలు కనుక పండిస్తే కొనుగోలు చేయడానికి మా దగ్గర ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి పెద్ద పాపం చేసింది. ఈరోజు పంటలు ఎక్కువ పండుతున్నాయి, కొనడానికి మాకు ఇబ్బంది ఉంది అన్నట్టు ఉంది ఈ లెక్క. అంటే మేడం గారు చెప్తున్న, స్వాతి గారు చెప్తున్న లెక్క ప్రకారం కోటేశ్వరరావు గారు. అందుకనే ఇప్పుడు తర్కబద్ధమైనటువంటి వాదనలు చేయాలి. ఏ సమస్య అయినా కాంగ్రెస్ తప్పు చేస్తున్నారు లేదా బీజేపీ తర్కబద్ధమైనటువంటి వాదనలు ఎందుకండి, రియాలిటీ మాట్లాడాలి. కానీ ఇక్కడ తర్కాన్ని ప్రదర్శించడానికి కూర్చున్నామా మనము? మీరు ఆపండి, రియాలిటీని ప్రెజెంట్ చేయాలి. కానీ ఆయన చెప్పనివ్వండి. మీరు అందరు మాట్లాడినప్పుడు ఆయన ఆగారు, వెయిట్ చేశారు. ఆయన క్లారిటీ ఇవ్వనివ్వండి. పరిష్కరిస్తారు మీరు? మీ దగ్గర సమాధానం లేదు. రియాలిటీని పరిష్కరించేటువంటి సమాధానం మీ దగ్గర లేదు. ఎలాగ పరిష్కరిస్తున్నారు అనేది వినే ఓపికే మీకు లేదు, తెలుసుకునే ఓపిక కూడా మీకు లేదు. ఒక నిమిషం ఆయన మాట్లాడివ్వండి, చెప్పండి. మీ వాదనలో ఉన్నటువంటి అసంబద్ధతే ఎదుటి వాళ్ళని నోరు మూయించడానికి పడేటువంటి ధోరణి కనిపిస్తా ఉంది. మీ రియాలిటీ అంటున్నారు. మీ రియాలిటీని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారో బిల్లు ప్రవేశపెట్టేంత వరకు, పెట్టిన తర్వాత కూడా చెప్పలేదు. పెట్టిన తర్వాత మీరు ఆమోదిస్తే మేము ఇట్లా చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు. ఇన్ని తెలివితేటలు బీజేపీకి ఉంటే, ఇన్ని తెలివితేటలు, వాటిని అత్తెలివితేటలు అంటారు. క్లియర్ గా బిల్లుని ప్రవేశపెట్టే కన్నా ముందు దానికి సంబంధించిన విషయం అంతా చర్చించడం జరిగింది. మీరు సెషన్స్ చూడట్లేదు అనమాట. కోటేశ్వరరావు గారు 1 minute ఈసారి సెషన్స్ చూడండి కరెక్ట్ గా. కోటేశ్వరరావు గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. సుమిత్ర గారు మీరు మధ్యలో ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఒక నిమిషం ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఎన్నిసార్లు విరోధంగా మీరు చర్చించలేదు? మీరు క్వశ్చన్ వేస్తున్నారు. ఒక నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు 1 minute ఉంది. నేను మాట్లాడడం జరిగిందా లేదా? ఒక నిమిషం అండి, మీకు ఇందాక నేను కావాల్సినంత సమయం ఇచ్చాను. కోటేశ్వరరావు గారు ప్లీజ్ కంక్లూడ్ అండి, సమయం తక్కువ. సునీత గారు ఇప్పటికైనా గానీ ఈ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఇప్పటికైనా వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదనతో తీసుకొస్తారా? పోయినసారి మాదిరే జిమ్మిక్ చేస్తారా? ఇది దేశ ప్రజల ముందున్నటువంటి సమస్య. ఒక